తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మనకెంత బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఫ్రీ బస్ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి రవాణా శాఖ మంత్రి పెట్టబోతున్నట్లు కూడా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం నుంచి ఈ యొక్క ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతుందో దాన్ని ప్రారంభిస్తామని కూడా ఆయన చెప్తున్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా చెప్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్పై కర్ణాటక, తెలంగాణలో పూర్తి అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్ని విశాఖపట్నం నుంచి ప్రారంభిస్తామని మండిపల్లి కూడా చెప్తున్నారు. తెలంగాణలో ఆధార్ కార్డు ప్రామాణికంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. అట్లాగే అటుపక్క కర్ణాటకలో కూడాను సేమ్ ఇదే ఉంది కాబట్టి దీనికి సంబంధించి దాదాపుగా ఇప్పుడు ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చే అవకాశం ఉందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎక్స్ప్రెస్ పల్లె వెలుగులతో పాటు ఈ రెండు బస్సులు ఆయన ఎక్కువగా ఇస్తామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు పక్క కర్ణాటకలో కానివ్వండి, ఇలాగ ఒక పక్క తెలంగాణలో కానివ్వండి సేమ్ అదే ప్రామాణికంగా ఆధార్ కార్డు ప్రామాణికంగా పల్లె వెలుగు బస్సుల్లో ఇస్తున్నట్లు, ఎక్స్ప్రెస్ బస్సులో కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మహిళలకు ఈ యొక్క ఉచిత బస్సు నిబంధనలు అయితే కొన్ని వర్తిస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆధార్ కార్డు ప్రామాణికంగా తెలంగాణలో ఫ్రీ బస్ ఇస్తున్నారు. ఏపీలో ఎలాంటి నిబంధనలు పెడతారనేసి కూడా కొంతమేర సర్వత్రా ఉత్కంఠలోకి ఉంది. ఇక విశాఖ నుంచే ఈ ఫ్రీ బస్ స్కీమ్ కూడా ప్రారంభిస్తామని చెప్తున్నారు. మహిళల ఫ్రీ బస్ స్కీమ్పై కీలకమైన అప్డేట్లు తీసుకొస్తామని చెప్తున్నారు. ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై కూడా కొన్ని అప్డేట్స్ తీసుకొస్తాం. వీటిలో నిబంధనలు ఏ ఉండాలి అని చెప్పేసి ఆయనే కొన్ని నిబంధనలు కూడా పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క ఫ్రీ బస్ సర్వీస్ అనేది పెడుతున్నారు. అట్లాగే అటుపక్క కర్ణాటక, పక్క రాష్ట్రమైన కర్ణాటక కూడాను ఫ్రీ బస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర కొన్ని అధ్యయనం చేసి అక్కడ ఏమేమి సర్వీసులు ఉన్నాయి, ఎలా దాన్ని ఉచితంగా ఇస్తున్నారని చెప్పేసి అక్కడ అధ్యయనం చేస్తాం. అలాగే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా సేమ్ అదేవిధంగా మేము అధ్యయనం చేసి దీనిపై ఒక నిర్ణయానికి వస్తాం. కీలక అప్డేట్లు అయితే కొన్ని అతి త్వరలో తీసుకొస్తాం. ఒకవేళ ఈ ఫ్రీ బస్ ఎప్పటి నుంచి అనేది కూడాను ప్రస్తుతానికి ఇంకా రావాల్సిన అప్డేట్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్ అనేది విశాఖపట్నం నుంచే స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు. త్వరలోనే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అందుబాటులోకి తెస్తామని చెప్పేసి ఇక రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ని ఎస్పెషల్లీ గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా రాజధానిగా పెడతామని చెప్పిన ఏదైతే విశాఖపట్నం ఉందో ఆ విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామని చెప్తున్నారు. కానీ మరోపక్క ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ చూసుకొని అలాగే ఆర్టీసీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా ఇవన్నిటిని కూడాను బేరీ చేసుకొని ఈ యొక్క ఏదైతే పథకం ఉందో ఆ పథకాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే దాదాపుగా 11 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉంది కాబట్టి. బట్ ఒక పక్క ఆర్టీసీ సంస్థ అలాగే ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి అన్నిటినీ కూడాను లెక్కలేసుకొని వీటన్నిటిని బేరీ చేసుకొని ఈ యొక్క మహిళలకు ఫ్రీ బస్ అనేది కూడా తీసుకురావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు అటుపక్క అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా ఉంది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను. ఇక అమరావతికి కొంతమేర నిధులు ఎక్కువ మొత్తంలో కేటాయించాలి. ఇక్కడ దాన్ని 9 డివిజన్లుగా కేటాయించారు. దాన్ని డెవలప్ చేసుకుంటూ ఒక పరిపాలనా రాజధాని అలాగే కొన్ని ప్రభుత్వ బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కూడా కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యే మినిస్టర్ క్వార్టర్స్ కానీ వీటన్నిటిని పూర్తి చేయాలి. అట్ ద సేమ్ టైం అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే వాటన్నిటి మీద కూడాను ఎక్కువ మొత్తంలో వెచ్చించాలి. మరోపక్క ఆర్టీసీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనేది కూడాను కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఈ యొక్క ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వాలా, ఎలాంటి అప్డేట్స్ వీటన్నిటికీ ఎలాంటి నిబంధనలు పెట్టాలనేది కూడాను ఖచ్చితంగా కొంతమేర ఆలోచించాల్సిన పరిస్థితి. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్పై కర్ణాటక, తెలంగాణలో ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక ఇదే తరుణంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి కూడా అదే చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఏదేమైనా సరే విశాఖపట్నం నుంచి యొక్క మహిళలకు ఫ్రీ బస్ అనేది ప్రారంభిస్తామని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.